ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. గుడ్డు మంత్రిగా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కి గురైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీకి దూరం పాటిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన మౌనం పాటిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు సందడి చేసే ఈ మాజీ మంత్రి మౌనమేనా భాష అంటున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా యువ నాయకుడిగా ఉన్న గుడివాడ పార్టీ ఘోరమైన ఓటమి తరువాత మూడో రోజే మీడియా ముందుకు వచ్చారు. ఆ తరువాత కూడా ఆయన కొన్నాళ్ల పాటు మీడియా ముందు హల్చల్ చేశారు. కూటమి ప్రభుత్వం మీద కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు. దానికి కారణాలు ఏంటి అనే చర్చ సాగుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరుని ప్రకటించడంతోనే గుడివాడ అసంతృప్తి చెందారు అని టాక్ వినిపిస్తోంది. ఈ ఎంపిక కూడా విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతల సమక్షంలోనే జగన్ చర్చలు జరిపి మరీ ప్రకటించారు. ఆనాడు తాడేపల్లికి వెళ్లిన గుడివాడ ఆ తర్వాత నుంచి మాత్రం ఎందుకో సైలెంట్ గా ఉండిపోయారు. గుడివాడ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశించారు అని పార్టీలో ప్రచారం ఉంది. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చారు. 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ల పాటు ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అంతేకాదు 2014లో అనకాపల్లి ఎంపీగా, 2019, 2024లలో అనకాపల్లి ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే టికెట్లను జగన్ ఇచ్చారు. గతసారి ఆయన గెలిస్తే కీలకమైన 5 శాఖలతో మంత్రి పదవిని ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవి వైసీపీకి ఖచ్చితంగా దక్కుతుంది అని ఒక టాక్ ఉంది. అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. దాంతో ఎమ్మెల్సీగా గెలిస్తే 2027 డిసెంబర్ దాకా పెద్దల సభలో సభ్యుడిగా 3 ఏళ్లకు పైగా ఉండొచ్చు అని, విశాఖ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండొచ్చు అని గుడివాడ భావించారు. కానీ బొత్సకు ఆ పదవి కట్టబెట్టడంతోనే గుడివాడ అలిగారు అని టాకు. అయితే విశాఖ జిల్లాకు చెందిన కొందరు నేతలే గుడివాడకు ఆ పదవి ఇవ్వద్దు అని జగన్ని కూడా కోరారు అని కూడా ప్రచారం సాగింది. ఇక చూస్తే అధికార టీడీపీ కూటమితో ఫైట్ కాబట్టి సీనియర్ని, బలమైన వారిని బరిలోకి దింపితేనే మేలు అని పార్టీ నేతలతో పాటు జగన్ ఆలోచించి బొత్స పేరును ఖరారు చేశారు అని అంటున్నారు. అయితే గుడివాడ మాత్రం విశాఖ జిల్లాకు చెందిన వారిని కాకుండా విజయనగరం జిల్లాకు చెందిన బొత్సను తెచ్చిపెట్టడం మీదనే కాస్త ఆగ్రహంగా ఉన్నారు అని వినిపిస్తుంది. రేపటి రోజున బొత్స గెలిస్తే విశాఖ జిల్లా రాజకీయాల మీద పట్టు సాధిస్తారని, ఆయన ఆధిపత్యంలో పని చేయలేమని గుడివాడ లాంటి వారు భావించే దూరంగా ఉంటున్నారు అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా గుడివాడ సైలెంట్ మాత్రం వైసీపీలో చర్చగా ఉంది. మరి ఆయన వైసీపీకి కీలకమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వస్తారా, లేక ఎన్నికలు జరిగేంత వరకు ఇలాగే ఉంటారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు గుడివాడకు ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా అన్న డౌట్తో కూడా కొందరు ఆలోచిస్తున్నారంట. చూడాలి మరి ఈ గుడ్డు మంత్రి సైలెన్స్ ని వీడేది ఎప్పుడో.